హలో చిన్నారులు, ఈరోజు అత్తగారి బుద్ధి కోడలి మంత్రం కథలో మనం అత్తగారి మాటలకు బాధపడే కోడలు తనకి దొరికిన మాయారాయితో ఎలా గెలిచిందో విందామా. ఒక చిన్న ఊళ్ళో సుమతి అనే అందమైన అమ్మాయి ఉండేది. ఆమె ఆనందిని పెళ్లి చేసుకుంది. కానీ వారి ఇంట్లో ఒక పెద్ద సమస్య ఉంది. ఆనంద అమ్మ అంటే సుమతికి అత్తగారు ఎప్పుడూ సుమతిని నిందించేది. చిన్న చిన్న విషయాలకే గొడవ చేసేది. సుమతి ఎంత కష్టపడినా ఎంత బాగా వంట చేసినా అత్తగారికి నచ్చేది కాదు. సుమతి చాలా బాధపడేది. ఒకరోజు సుమతి గుడికి వెళ్ళింది. అక్కడ ఒక స్వామీజీని కలిసింది. సుమతి కష్టాలు విన్న స్వామీజీ, అమ్మా, నీ అత్తగారు మనసు మార్చడానికి ఒక మాయారాయి ఉంది. దానితో ఏదైనా కోరుకునేది చేయొచ్చు. కానీ ఇది 3 సార్లు మాత్రమే నీ కోరికలను తీరుస్తుంది. జాగ్రత్తగా వాడుకో అని చెప్పి ఆ రాయిని సుమతికి ఇచ్చాడు. ఇంటికి వచ్చాక సుమతి ఎవరికి చెప్పకుండా ఆ మాయా రాయిని దాచిపెట్టింది. అప్పుడు అత్తగారు, ఏమే సుమతి, గుడికి వెళ్ళి రావడానికి 2 గంటలా? ఇక్కడ నేను గంట నుండి ఆకలితో అలమటిస్తుంటే నువ్వేం వెలగబెట్టి వచ్చావే అక్కడ? పిట్టలా ఊరంతా తిరిగొచ్చావా అంటూ మళ్ళీ గొడవ మొదలుపెట్టింది. సుమతి తన కోపాన్ని అదుపులో ఉంచుకుంది. ఆమె మాయారాయిని తన చేతిలో పట్టుకొని, అత్తగారు నన్ను ఎప్పుడు మెచ్చుకోకుండా బాధ పెడతారు. వాళ్ళు నా కష్టం గుర్తించాలి అని కోరుకుంది. అబ్రకదబ్రా, ఒక్కసారిగా అత్తగారు పక్షిలా మారిపోయారు. సుమతి ఆశ్చర్యపోయింది. ఇంట్లో అందరూ భయపడిపోయారు. అప్పుడు సుమతి అత్తగారిని గాల్లో ఎగరవేసింది. గాల్లో ఎగురుతూ అత్తగారు చాలా భయపడ్డారు. సుమతి, ఏం చేసేవే, నన్ను కిందకి దించు అని అరిచింది. అందుకు సుమతి, లేదు అత్తగారు, మీరు సూటిపోటి మాటలతో నన్ను హింసిస్తున్నారు. మీరు ఇలా ఉంటేనే అందరికీ క్షేమం అని ధీటుగా సమాధానం ఇచ్చింది. అప్పుడు అత్తగారు, అయ్యో తప్పు చేశానమ్మా సుమతి, నిన్ను కాదు కదా, ఇంకెవరిని పల్లెత్తు మాట కూడా అనను. నేను మారిపోయాను అని బతిమలాడుకుంది అత్తగారు. సుమతి కోరుకునేది అత్తగారు పక్షిలా మారాలని కాదు. కానీ ఆ మాయారాయి తన అత్తగారిని పక్షిలా మార్చింది. ఎందుకంటే అత్తగారు సుమతిని పిట్టలా ఊరంతా తిరిగొచ్చావా అని దెప్పి పొడిచింది కాబట్టి. తన అత్తగారి మాటలను మనసు కరిగిన సుమతి, మీ మనసు పూర్తిగా మారితే మీరు మళ్ళీ మామూలు మనిషిగా మారుతారు అని చెప్పింది. అత్తగారిలో నిజంగానే పశ్చాత్తాపం కలిగిందేమో. మరుక్షణం మామూలు మనిషిలా మారిపోయారు. అప్పటి నుండి అత్తగారు సుమతికి ఇంటి పనుల్లో సహాయం చేసేది. తన వంటలు రుచి చూసి అమోఘం అంటూ మెచ్చుకునేది. ఇంట్లో ఎప్పుడు సంతోషం, ప్రేమ నిండి ఉండేవి. చిన్నారులు, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎవరిని హింసించకూడదు, అందరినీ ప్రేమగా చూసుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు కోపంతో కాకుండా తెలివితేటలతో పరిష్కరించుకోవాలి. మనసులో మంచి ఆలోచనలు ఉంటే మాయారాయిలు లేకుండానే అద్భుతాలు జరుగుతాయి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటున్నారా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.